ఇప్పుడు సంఘాన్ని దేవుడు అంటే మందిరాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడు. ఎలాంటి మందిరం కావాలంట దేవునికి? జీవము గల మందిరం. ఎలాంటి మందిరం కావాలి దేవునికి? జీవము గల మందిరం. అయితే ఆయన అన్నాడు, నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టుదురు అని అన్నాడు. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24 నుండి ప్రారంభిద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24 నుండి ఇప్పటి నుంచి వరుసగా కొన్ని వచనాలు చూపిస్తాను. అన్నిటిని సావధానంగా విందాం. కేవలం శబ్దం వినొద్దు, వాక్యం యొక్క ఉద్దేశం విందాం. చూడండి. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములను నివసింపడు. ఎలాంటి చోట నివసించాడంట? హస్తకృతమైన ఆలయములో నివసింపడు. హస్తకృతమైన ఆలయములో నివసింపడు. మరి ఎలా దేవునికి మందిరం కట్టాలి? ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసించాడంట. మరి ఆయనకు నివాస స్థలం ఏది? అదే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 48లో మీరు చూడగలిగితే అక్కడ ఇంకో అద్భుతమైన విషయం రాయబడింది. అయినను ఆకాశము నా సింహాసనము, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, అదేమిటంట? ఇవన్నీ ఆయన హస్తకృతములు. ఎలాంటి మందిరం కడదాం ఆయనకి నివాస యోగ్యంగా? అసలు ఆయన ఈ లోకంలోనే నివసించాలనుకోవట్లేదు. రాజుల గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ మాట. రాజుల గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఈ లోకంలో నివసించాలని కోరుకునే దేవుడు కాదంట. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుల గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంది మనకు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అసలు ఆయన మనుషులతో నివాసం చేయాలనుకోవట్లేదంట. ఇదేంటో విచిత్రం. మరి మందిరం ఎవరి మధ్యలో కట్టమంటున్నాడు? ఎలాంటి మందిరం కావాలి ఆయనకి? దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట అనేసాడు చూడండి. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఏమిటంట? మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే. ఆకాశ మహాకాశములు ఆయన్ని పట్టజాలవు. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? కాబట్టి మనుషుడు కట్టే మందిరము దేవుడు మనుషులతో ఈ భూమి మీదే శాశ్వత కాలము ఉండడానికి కాదు. అసలు అది దేవుని లెక్కే కాదు, దేవుని ఆలోచనే కాదు. దేవుడు కట్టాలనుకున్న మందిరమే వేరు. దావీదుకు దేవుడు చెప్పిన మందిరం, సొలొమోను దేవుడు కట్టిన మందిరం, అది కేవలం సాదృశ్యమే గాని వాస్తవంగా దేవుడు కట్టాలనుకున్న మందిరమే వేరు. చూడండి ఒకసారి మీరందరూ కూడా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ మాట ఒకసారి గమనించండి. యెషయా గ్రంథము 66 1వ మాట. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? చాలు. మందిరం అన్నాడు, ఇల్లు అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన నివసించడానికి మీరు కట్టాలనుకున్న మందిరం ఏ పాటిది? మనం కట్టే మందిరంలో దేవుడు ఉంటాడా? ఉండడు. మరి ఆయన నివసించే మందిరం ఏది? వినండి జాగ్రత్తగా. ఆయన ఒక మందిరంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు మందిరం కావాలి, ఆయనకు ఇల్లు కావాలి, ఆయనకు నివాస స్థలం కావాలి. కానీ ఎలాంటిది కావాలి? నేను చెప్పనా, మానవ హస్తకృతమైన ఆలయం కాదు దేవుడు కోరుకుంటుంది. మానవుడు తన చేయితో కట్టే మందిరంలో ఆయన ఉండడు. ఆ మందిరంలో ఉండేది ఎవరు? మనం ఉంటాం, దేవుని సన్నిధి ఉంటుంది. అంతేగాని దేవుడు వచ్చి అక్కడ నివాసం చేయుడు. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. శ్రద్ధగా ఈ మాట గమనించండి. కొరింథీ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట చూడండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనమందరం ఎవరమంట? దేవుని గృహమునై ఉన్నాము. ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లెవరు? పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి.
తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది ఇల్లెవరు? ఇల్లెవరండి చెప్పరే? మనమే దేవుని ఇల్లు. అంటే మందిరం ఈక్వల్ టు ఇల్లు. మందిరం ఈక్వల్ టు అంటే ఇప్పుడు దేవుడు కట్టాలనుకున్న మందిరం ఎవరన్నమాట? మనమే. మనల్నే దేవుడు కట్టాలనుకుంటున్నాడు. మన లోపటే దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ ఇల్లు కట్టువారు ఎవరు? ఎవరు నిరాకరించారు? దేవదూతలు పరలోక రాజ్యంలో ఆయన నిరాకరిస్తే, అక్కడ తృణీకరిస్తే ఆయన ఇక్కడికి వచ్చాడు. తన స్వకీయులు కూడా తృణీకరిస్తే ఆయన క్రీస్తు నెరగని అన్యజనమైన మన దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తృణీకరింపబడిన ఆ రాయి తలకు మూలరాయి అయ్యింది. ఎలా అయ్యిందో తెలుసా? సర్వలోకమునకు రక్షణ కలుగుట వలన, సర్వజనము ఆయనను అంగీకరించుట వలన ఆ రాయి తలకు మూలరాయి అయిపోయింది. ఇప్పుడు సకల జనులను ఆయన మందిరముగా కట్టాలనుకుంటున్నాడు. ఆ మందిరమునకు మొదటి రాయి ఆయనే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయన హస్తముతో కట్టిన ఇల్లు కోరుకోవట్లేదు. అంటే మనుషుని జ్ఞానముతో కట్టే ఇల్లు ఆయనకు వద్దంట. సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో ఒకసారి తెరిచి చూస్తారా? 24వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. 3వ వచనం, 24వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడును. దేని వలన ఇల్లు కట్టబడును? మానవుని జ్ఞానము కాదది. ఆత్మదేవుని జ్ఞానము వలన, పరలోక జ్ఞానము వలన సంఘమనే ఇల్లు, దేవుని జీవము కలిగిన మందిరం అనే ఇల్లు కట్టబడాలి. అది పరలోక జ్ఞానముతోనే, పైనుండి వచ్చి జ్ఞానముతోనే సాధ్యమవుతుంది. ఈరోజు మనం పరలోక జ్ఞానం కొరకు మొరపెట్టేవారు ఎక్కడున్నారు? ప్రతి వారు నా కొడుకు పాస్ అవ్వాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురుకు పెళ్లి కావాలి, వాళ్ళకు గర్భఫలం రావాలి, వాళ్ళకు స్థలాలు కావాలి, వీళ్ళకు పొలాలు కావాలి, మాకు ప్రమోషన్లు కావాలి. ఇవే ఏడుపులు సంఘాల్లో. ఎంతమంది పరలోక జ్ఞానం కోసం మొరపెడుతున్నాం మనం? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత నేను మీకు అన్ని ఇస్తానన్న మాటను మర్చిపోయాం. మీరు అడగనక్కర లేకుండానే మీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు, ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, అది మర్చిపోయాం. ఆత్రత పడుతున్నాం. లోకులు అడిగినట్లు మీరు అడగండి అన్నాడు ఆయన. మనం లోకుల వల్లనే మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం. చూడండి, అదే సామెతల గ్రంథంలో మీకు ఇంకొక మాట చూపిస్తాను. ఏమండి, చదువునాన్న 4వ వచనం కూడా. జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. వివేచన వల్ల అది స్థిరపరచబడును. వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మానవుని బుద్ధి వలన, మానవుడి మోటివేషన్ వలన, మానవుడి ఆలోచన విధానం వలన సంఘము జీవం కలిగి కట్టబడుతుందా? కట్టబడుతుందా? సంఘం కట్టబడాలంటే అపోస్తుల ప్రవక్తల బోధ కావాలి, పునాది బోధ కావాలి. సంఘం కట్టబడ్డానికి ఆత్మదేవునితో నడిపింపు కావాలి. సంఘం కట్టబడ్డానికి శిష్యత్వం కావాలి. సంఘం కట్టబడ్డానికి సహనం, ఓపిక, ఆత్మఫలం కావాలి. ఇవేవి లేకుండా సంఘం కట్టబడుతుందంటే అది అబద్ధం. గోడలు కట్టబడుతున్నాయి, మనుషులు గుంపులుగా చేరుతున్నారు, అది ఇంకా సంఘముగా మార్చబడలేదు. నువ్వు జీవం కలిగిన సంఘం అవ్వాలంటే అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కావాలి, ఆత్మఫలం ఫలించడం కావాలి. నీ నీతి కాదు, నీ కోపం కాదు, దేవుని నీతి నెరవేర్చడం కొరకు అవసరమైతే నువ్వు తల వంచడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం భూమి మీద జరగడం కొరకు నువ్వు విరిగి నలగడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగములలో, తరములలో మరుగు చేయబడి ఉన్న దేవుని జ్ఞానం కావాలి. పైనుండి వచ్చు దేవుని జ్ఞానం, పైనుండి వచ్చు దేవుని జ్ఞానం కావాలి. అప్పుడు జీవం కలిగిన సంఘం కట్టబడుతుంది. మందిరం కట్టి దాంట్లో 500 మందో 1000 మందో చేరి అందంగా పాటలు పాడుకొని, మురుసుకొని, ఆరాధించేసుకొని, కథలు వినేసి, ప్రోత్సాహాలు చెప్పుకొని, చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతే అది మందిరం అయిపోదు.
మీరు చెప్పండి, ఇల్లు కట్టడానికి ఏమేం వస్తువులు కావాలి? ఒక ఇల్లు కట్టాలంటే ఏమేం వస్తువులు కావాలి? ఇసుక, ఇటుక, రాయి, సిమెంట్, ఐరన్, ఇవన్నీ కావాలిగా. అవును, వాటన్నిటిని తీసుకొచ్చేసి ఒక దగ్గర మొత్తం పెద్ద కుప్పగా వేసేసి ఒకదాని మీద ఒకటి వేసేసుకొని దాని మీద బాగా నీళ్లు జల్లేసి, మరి ఇల్లు కట్టినాక నీళ్లు పెట్టాలిగా. ఆ కుప్ప మీద నీళ్లు పోసేసి అటో కర్ర ఇటో కర్ర పెట్టేసి దానికి ఒక రిబ్బన్ కట్టేసి, రండి ఊరు వాళ్ళందరినీ పిలిచేసి, రండి నేను కొత్త ఇల్లు కట్టి తిని అంటే వాళ్ళు వచ్చి దెబ్బ చూస్తారు, అక్కడ పెద్ద కుప్ప చూస్తారు. అక్కడ ఏంట్రా ఇంత పెద్ద సిమెంట్ కుప్ప దిబ్బ వేసావు, ఇది ఇల్లు ఎట్లా అవుతుందని అడగరా? ఇల్లు కట్టే వస్తువులు ఉన్నాయా లేదా చూడు అంటే, ఇల్లు కట్టే వస్తువులు ఉన్నాయి కానీ అది ఇల్లులాగా లేదు. ఇల్లు కట్టబడాలి అంటే పునాది కావాలి. పునాది మీద ఒకదాని మీద ఒకటి క్రమము చొప్పున అమర్చబడి ఉండాలి. క్రమము చొప్పున అమర్చబడి లేకపోతే, దేవుని క్రమము చొప్పున కట్టబడకపోతే, దేవుడు అనుకున్నట్లు కట్టబడకపోతే అది సంఘమే కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగండి? క్రమశిక్షణ ఉంటే సరిపోదు, దేవుడు అనుకున్న క్రమము కూడా సంఘంలోనికి రావాలి. ఏమిటి దేవుడు ఏమనుకుంటున్నాడు? యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం సంఘానికి సంపూర్ణంగా చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, మీరు చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ మాట చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ మాట. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. ఏమిటంట? మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. ఏమిటంట? మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. ఇప్పుడు చెప్పండి, ఏం అప్పగించాడంట దేవుడు? సంపూర్ణముగా ప్రకటించుటకు. దేవుని మర్మము సంఘానికి సంపూర్ణంగా తెలియాలి, పరిపూర్ణంగా తెలియాలి. ఆమేన్. అసలు ఒక మాట చెప్పాలంటే, పరలోక మహాసంగతులు బోధించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. పరలోక రహస్యములు, తండ్రిని గూర్చిన జ్ఞానము బోధించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయము చూస్తారా? యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుండి చూడండి. నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఇంకా అనేక సంగతులు మనకు చెప్పాలనుకుంటున్నాడంట, కానీ మనం సహించలేమని పరిశుద్ధాత్ముడు వచ్చి చెబుతాడు అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఆత్మదేవునితో సహవాసమే లేదే, ప్రార్థనా గదిలో ఆత్మదేవునితో మాట్లాడే అనుభవమే లేదే, కనీసం పరిశుద్ధాత్మ దేవుని, దేవా మీరు ఏం చెప్పాలనుకుంటే అదే బోధించు అని అడగడం మాని, మాకు నచ్చింది మాట్లాడు అని అడగడం నేర్చుకున్న నేటి సంఘాన్ని, ఈ అంత్యకాలపు సంఘాన్ని చూసి ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు చూసి పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. ఆయన పని కొరకు గొప్పవి అడుగు, ఆయన కొరకు గొప్పవి చెయ్యి అని అన్నారంట ఓ దైవజనుడు. ఎవరో మనం ఎవరం పుట్టక ముందే దేవుని నుండి గొప్ప ఆశించు, దేవుని కొరకు గొప్పవి చేయమన్నారంట. పని గొప్పది, నీకు అర్థమైన పని గొప్పది, దాని కొరకు గొప్పవి కోరుకో దేవుని దగ్గర. కానీ నీ స్వార్థం కొరకు నువ్వు గొప్పవి కోరుకుంటున్నావు. స్థలం కావాలని కోరుకో, ఆయన పని దాంట్లో జరగడం కోసం, కానీ పిల్లల కోసం కావాలనుకుంటున్నావే. అందుకే ఆయన అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యమునకు చేరరు. ఎందుకంటే వాళ్ళ మనసు అంతా ధనం మీదే ఉంటుంది. దేవుని పని అక్కడ జరుగుతున్నా సరే వీళ్ళు దాచుకునే పనిలో ఉంటారు, కానీ ఆ పనిలో పెట్టే పనిలో ఉండరు. నా దేవుడు నువ్వు పెట్టిన దానికి 100 ఇవ్వడానికి ఆయన ఒక్క చిటిక చాలు. నా ప్రభు 100 తిరిగి నీకు ఇవ్వడానికి. ఆయన మీద నమ్మిక ఉంచువాడే నిజమైన ధనవంతుడు. ఆయన పని అక్కడ కనబడుతున్నా సరే చూస్తూ ఇదిగో సరేనండి నా వంతు 1000 రూపాయలు తీసుకోండి అని ఊరుకుంటున్నారు. లోకంలో చూడండి, లోకంలో ఒక మందిరానికి స్థలం కావాలంటే, లోకంలో ఒక పని చేస్తున్నామంటే వాళ్ళ ఆస్తిలోంచి చాలా వరకు తీసి ఇచ్చేస్తుంటున్నారు. లోకంలో జీవం కలిగిన దేవుడు ఎవరో తెలిసిన మనమేమో లోకుల వలె బ్రతికితే, లోకమేమో దేవుని పిల్లలాగా బతుకుతున్నారు. ఇదేం వింత వైఖరో అర్థం కావట్లేదు. వారు దేవునికి అంటే భక్తితో సమర్పించే పనిలో ఉన్నారు, మనం దేవునికి అంటే యుక్తితో ఆలోచించే పనిలో పడిపోయాం. భక్తి యొక్క శక్తిని ఎప్పుడు ఆశ్రయిస్తాం? సువార్త జరగాలి అనే భారం మనకుంటే
కనీసం వారానికి ఒక్కరికైనా మీరు సువార్త చెప్పాలి. నెలకు ఒక్కరికి కూడా మీరు సువార్త చెప్పకపోతే ఏం సంఘం ఇది? ఇంకా కట్టబడలా, గుంపులుగా ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నారు మీరంతే. మీరు సంఘముగా ఉండాలంటే కనీసం వారానికి ఒక్కరికి సువార్త చెప్పండి. ప్రతి వారం అందరితో సహవాసంలో ఉండండి. ప్రభు శరీరం రక్తం ఇదిగో ఈ నమ్మిక చొప్పున, క్రీస్తు చెప్పిన నమ్మిక చొప్పున భోజనం చేయండి ఆయన శరీరమును రక్తమును. మీలో ఉన్నటువంటి అజ్ఞానమును మార్చుకుంటూ దేవుణ్ణి అడగండి, పైనుండి జ్ఞానం వస్తుంది. నేను చెప్తున్నాను, మీరు కానీ దేవుని సన్నిధిలో చెయ్యెత్తి మొరపెడితే ఆకాశం నుండి ప్రతి సంఘములోనికి జ్ఞానం వస్తుంది. ప్రతి సేవకుడు వెలగడం ప్రారంభమవుతుంది. ప్రతి చోట ఆత్మకార్యం జరిగి తీరుతుంది. మీరు మొరపెట్టండి, పరలోకము నుండి దేవుడు సహాయం పంపిస్తాడు. ఆమేన్. మన పని గొప్పదైతే మనకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు ఆయన. మనం ఎంత విలువైన ఆలోచన కలిగి ఉన్నామో అంతే విలువైన వారిగా మనల్ని హెచ్చేస్తాడు ఆయన. ఆయన ప్రత్యేకంగా తన ఆత్మచేత నింపబడుతున్నటువంటి వ్యక్తికి అనేక ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. మనం నేర్చుకున్న జ్ఞానం కొంచెం, మనకు కలిగిన అనుభవం కొంచెం, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం కలిగి మనం దేవుని సన్నిధిలో మోకరిస్తుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెప్పాల్సిందంతా కూడా మరలా మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి పనిచేస్తాం. దేవుని ప్రజ, ఆలోచన విధానం ముఖ్యమైనది. ఆలోచన విధానం ముఖ్యమైనది. అందుకే నేను దేశం కొరకు 1,00,000 మంది సైనికుల్ని తయారు చేసే పనిలో ఉన్నాను. దేశం కొరకు 1,00,000 మంది. ఇది WCM మినిస్ట్రీకి ఉన్నటువంటి అభివృద్ధి కాదు, యావత్తు సార్వత్రిక సంఘానికి అభివృద్ధి. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘ అభివృద్ధి కోసం పోరాడుతున్నాను. ఒక్కొక్క సేవకుడికి 5 సైనికులు తయారవ్వాలని. యెహోషువ లాంటి, తిమోతి లాంటి, ఎలీషా లాంటి వాళ్ళు ఒక 5 ఉండారు ప్రతి సేవకుడికి. సేవకుడు సంఘ బాధ్యతల్లో నిమగ్నమైతే సంఘము చుట్టూ, గ్రామం చుట్టూ వచ్చే ప్రతి వివాదానికి తమ సమాధానము, తమ నోటిని వాడి సాత్వికముతో సమాధానం చెప్పి ఎంత పెద్ద సమస్యనైనా వివేకంగా అణిచివేయగలిగే నిజమైన 5 సైనికులు కావాలి. సంఘములో సేవకుడు జీవం కలిగిన దేవుణ్ణి స్థాపిస్తూ మోకరించి పనిచేస్తూ ఉంటే సంఘము చుట్టూ ఉండే ప్రతి వ్యతిరేకతను వారు అణిచివేసే పనిలో ఉండాలి. ప్రతి సేవకుడికి ఒక 5 సైనికులు తయారవ్వాలి. 5 సైనికులు తయారవ్వాలి. ఈ భారంతో దేశం కొరకు 1,00,000 మంది సైనికులు అనే దాన్ని మేము ప్రారంభించాం. ఆల్రెడీ 2 సెమినార్స్ కూడా పూర్తి చేశాం. 2 సెమినార్స్ కూడా పూర్తి చేసినాం. 100 మంది ఇప్పటికే సిద్ధపడ్డారు, సిద్ధపడుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. 100 మంది సిద్ధపడుతున్నారు. దేవుని ప్రజ, చాలా మంది సేవకులు వస్తున్నారు సిద్ధపడడానికి, సేవకురాన్లు వస్తున్నారు, వాళ్ళ యవనస్తుల్ని తీసుకొస్తున్నారు. వయస్సు భేదం లేకుండా చాలా మంది రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ కూడా వచ్చి కూర్చుంటున్నారు. చాలా మంది డిపార్ట్మెంట్ వారు వచ్చి కూర్చుంటున్నారు, లాయర్స్ వచ్చి కూర్చుంటున్నారు, డాక్టర్స్ వచ్చి కూర్చుంటున్నారు. సెమినార్లో గొప్పగా నేర్చుకుంటున్నారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి WCM సెమినార్ అని కొట్టి చూడండి. MPI అనే పేరట మీకు ఆ వీడియో వస్తుంది. MPI అంటే మిషన్ పీస్ ఇండియా. దేశ శాంతి కొరకు ఒక గొప్ప పోరాటం ప్రారంభించాను. ప్రతి సైనికుడు పౌలులాగా ఆలోచించేవాడు తయారవ్వాలి. మనుషులతో పోరాడేవాడు కాదు, మనుషులకు ఆలోచన చెప్పే వాళ్ళని తయారు చేస్తున్నాను నేను. వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళని సేవకులుగా తయారు చేయట్లా, సేవకులకు సైనికులుగా తయారు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముళ్ళకు చెప్తున్నాను, మీకు కొంచెం బుద్ధి జ్ఞానం కలగగానే సేవకులు అయిపోకండి. రేపు నరకంలో మీకు బుద్ధి జ్ఞానం లేదని అర్థమైపోయే లోపు చాలా అర్థం కాలేదని కూడా అర్థమైద్ది. 2 శిక్ష ఉంటుంది. దేవుడు మిమ్మల్ని నియమించేంత వరకు పొర్రపాటుగా సేవకులుగా మారకండి. కొంచెం జ్ఞానం వస్తే చాలు 10 మందిని వెంటేసుకొని ఓ సంఘాన్ని కట్టేసే వాళ్ళు తయారయ్యారు. జాగ్రత్త. ఆయన పిలవకుండా నువ్వు సేవకొస్తే, సేవకుడు అయితే ఒప్పుకోడు. ఆయన పిలవకుండా నువ్వు సేవకుడికి సహాయంగా ఉండు, ఆయన సంతోషిస్తాడు. కానీ ఆయన పిలిస్తేనే నువ్వు సేవకుడు బాబు, లేకపోతే లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది దేవునికి. ఇది ఖచ్చితమైన పని. నిర్లక్ష్యముగా చేస్తే దేవుడు ఒప్పుకోడు. నిర్లక్ష్యముగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ప్రతి దాన్ని చాలా ఖచ్చితంగా చేయాల్సిన పని. అదే మీ దైవజనుడే నిన్ను పిలిచి యెహోషువలాగా నిలబెడితే నువ్వు సేవకుడవు అంటే అది ఆయన స్వరమని గుర్తించు, అది ఆయన ఆజ్ఞ అని గుర్తించు, ఆయన కృతజ్ఞుడవై నిలబడుండు. ఈ భూమి మీద చాలా ఉన్నతమైన పని చేయబోతున్నాం. దేవుడు అనుకున్న పని సాక్షాత్తు దేవుడే భూమి మీదకి వచ్చి చేయాల్సిన పని మనం చేయబోతున్నాం. అలాంటి గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. చూసారా, క్రీస్తే వచ్చి ఏమంటున్నారంటే మీకు పరలోక సంగతులు ఎన్నో నేను చెప్పాలి,
మీరు ఇప్పుడు వినలేరు కాబట్టి నేను పరిశుద్ధాత్మని పంపిస్తానన్నాడు. అసలు యేసు ప్రభు కేవలం పాపిని రక్షించడానికి మాత్రమే రాలేదు, పాపిని మందిరంగా మార్చడానికి వచ్చాడు. ఆయన జ్ఞానము వలన మాత్రమే మనం మందిరం అవుతాం. ఆయన సత్యము వలన మాత్రమే మనం జీవం కలిగిన మందిరం అవుతాం. ఆయన చెప్పాలనుకున్న సంగతులను మనం నమ్మిన రోజు మాత్రమే మనలో జీవం ప్రవహిస్తుంది. మీరు లేఖనములోని జీవమును కూడా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇన్నాళ్ళు సంఘంగా కూడుకున్న మనం దేనికోసం ప్రార్థనలు చేశాం? ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే మన కోసం ఏడుస్తాం, స్తుతి ప్రార్థనలు పెడితే మన కోసం ఏడుస్తాం, ఆదివారం మందిరానికి వెళ్తే మన కోసం ఏడుస్తాం. ఏ ప్రార్థనలు జరిగినా ఏడవడం మన కోసమే కామన్. ఎప్పుడైనా సరే, దేవా నీ జ్ఞానము మాకు బయలుపరిచని ఏడిచింది ఏరి? నీ సత్యము బయలుపరిచేవారని ఏడిచిన వారేరి? నీ భక్తులను కాపాడమని ఏడ్చిన వారేరి? నువ్వు వాడుకుంటున్న వారి మీదకి వస్తున్నటువంటి భయంకరమైన శోధన నుండి వారిని తప్పించమని ఏడిచిన వారేరి? నీ భక్తులను సాతాను పాపంలో పడగొట్టాలని చూస్తున్నాడు, అయ్యా వారిని కాపాడు అని ఏడిచిన వారేరి? తృణీకరించేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, అవమానించేవారు ఉన్నారు. భక్తుల్లో 1-2 లోపములు కనబడితే చాలు వాడు భ్రష్టుడు అనే వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముని అర్థం చేసుకోండి, దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోండి, దేవుని ఆలోచన విధానం అర్థం చేసుకోండి. మనం అందరం ఒకరికొకరు నేర్పించుకొని ఆత్మదేవుని వలన కలుగు ప్రతి సమయములో సంస్కరణ చేసుకొని మనల్ని మనం సంపూర్ణతలోనికి నడిపించుకోవలసిన బాధ్యత ఆత్మదేవుడు మనలో ఉండే చేస్తున్నాడు. దాన్ని గుర్తుపట్టండి. పసిపిల్లల వలె ఉండండి, ఆడుతూ పాడుతూ ఉండండి, అందరితో కలిసిపోయి ఉండండి. రిజర్వ్డ్ మెంటాలిటీ తొలగించుకోండి. కుట్రపూరితమైనటువంటి స్నేహాలు మానుకోండి. ప్లాన్గా ఉండి కొందరితో కలిసిపోయి ఇంకొందరితో కాకుండా ఈ కార్పొరేట్ మైండ్ సెట్ తొలగించుకోండి. కొందరు ఏమిటో తమకు తామే చాలా గొప్పగా చేస్తున్నారు అనుకుని కుప్పలో కూర్చొని ఉన్నారు. క్రీస్తు ఆలోచన విధానం ఎరగకుండా ఎంత గొప్ప ఆర్భాటము శబ్దము చేసినా అది కొద్దిసేపు వినబడుతుందంతే. ఎంతో కాలం పనిచేయదు. దేవుని బూర శబ్దం వినబడుతుంది, ఆత్మదేవుని ఆలోచన వినబడుతుంది. అందరూ మీ ప్రార్థనా గదిలో మీ ఆలోచన మార్చుకోండి. మీకోసం మీరు ఏడిచే రోజులు కాదు ఇప్పుడు. ఆయన చిత్తము కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన జ్ఞానం కొరకు ఏడిచే రోజులు వచ్చేసాయి. మొరపెట్టండి, పరిశుద్ధాత్మదేవా నీ ఉద్దేశములు భూమి మీద నెరవేరాలని మొరపెట్టండి. నీ పిల్లలు బాగుపడతారు. పరిశుద్ధాత్మదేవా నీ రాజ్య నిర్మాణం జరగాలని ఏడవండి, మీరు బాగుపడతారు. పరిశుద్ధాత్మదేవా ఏ పని కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆ పని భూమి మీద సంపూర్ణం అవ్వాలని ఏడవండి. మీ పిల్లలు ఆయన కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సంఘానికి కావలసింది. అది దేవుని చిత్తానుసారమైన కన్నీటి ప్రార్థన. దైవ చిత్తానుసారమైన దుఃఖము రానివ్వండి, క్షమించబడతా, కనికరించబడతా.